70 సంవత్సరాలు ఏ మూల కబురు మనకి? మనం జీవించాల్సిన సంవత్సరాల కొసర కూడా లేదు. ఇందులో నేను సాధించేది ఏముంటది? సాధించిన అనుభవించేది ఏముంటది? ఒక మనిషి స్థిరపడడానికి కాస్త పర్వాలేదు అనిపించుకోవడానికి 50 ఏళ్ళు వస్తాయి. 50 ఏళ్ళు వచ్చిన తర్వాత స్థిరపడ్డాను అనుకునేసరికి తినలేడు, పిల్లల పెళ్లిళ్ళు, పిల్లల బాధ్యతలు ఇవన్నీ అయిపోయేసరికి 60లో హార్ట్ ప్రాబ్లం, 60లో కిడ్నీ ప్రాబ్లం, 60లో నరాల ప్రాబ్లం. ఏకదా వస్తే చెప్పలేంటమ్మా. మోకాళ్ళు లిప్పులు లేని రాజ్యం ఒకటి ఉంది, గుండె జబ్బులు లేని రాజ్యం ఒకటి ఉంది, కిడ్నీలు పాడవని రాజ్యం ఒకటి ఉంది, వయసు తరిగిపోని రాజ్యం ఒకటి ఉంది, శిథిలమవని రాజ్యం ఒకటి ఉంది, విచ్ఛిన్నమవని జీవితం ఒకటి ఉంది. దానిని సంపాదించుకోవడానికి ఇక్కడ యాత్రికులుగా బ్రతికేద్దాం. నువ్వేం అనుభవించొద్దని నేను చెప్పను. మనం యాత్ర వెళ్ళేటప్పుడు కావాల్సింది ఏదో తీసుకుంటాం, భలే ఉంటది యాత్ర వెళ్ళేటప్పుడు. అంతే, ఇది నాది అనుకున్నప్పుడు నరకంలాగా ఉంటది. నేను చావక మునుపు దేవుని ఉద్దేశం ఏంటో